ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకందరికీ సకల శుభాలు కలగాలని ప్రార్థన చేస్తూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ గోదాదేవ్యే నమః. ఆండాళమ్మవారు రచించిన తిరుప్పావై అనేటువంటి ఒక మహాగ్రంథం పద్మ సరస్సుతో మన పెద్దలందరూ పోల్చి అభివర్ణించడం జరిగింది. ఏ విధంగా అయితే ఒక సరస్సులో కానీ ఒక పుష్కరిణిలో కానీ అనేక పద్మాలు వికసించి కమ్మని సౌరభాన్ని వెదజల్లుతూ ఉంటాయో, ఆ సరోవరంలోనే ఏ రకంగా రాజహంసలు విహరిస్తూ ఉంటాయో, ఆ సరస్సులోనే అనేక జలచరాలు ఏ విధంగా స్వేచ్ఛగా తిరుగాడుతూ ఉంటాయో, ఆ పరమ పవిత్రమైన సరస్సులో భక్తులు వచ్చి స్నానాలు చేయటం లేదా ఆ నీళ్లుని ప్రోక్షణ చేసుకోవటం ఏ విధంగా జరుగుతుందో, సంవత్సరం మొత్తం పవిత్రంగా సమృద్ధిగా ఉండేటువంటి ఆ పుష్కరిణి లేదా సరస్సు వల్ల చుట్టుపక్కల ప్రాంతాలలో భూగర్భ జలాలు నిండుగా సమంగా ఏ విధంగా అయితే ఉంటాయో, సూర్యభగవానుని యొక్క కిరణాలతో ఆ సరస్సు ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో, సాయంకాలం వేళ చంద్రుని యొక్క వెన్నెల కాంతులు పడి ఆ యొక్క సరస్సు సర్వభక్త హృదయ ఆకర్షకంగా ఏ విధంగా విరాజిల్లుతుందో, అదేవిధంగా తిరుప్పావై అనేటువంటి గ్రంథం ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి ఈ తిరుప్పావైలో ఈరోజు మనం 28వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. కరవైకల్ పిన్ సెండ్రం కానం సేరుందు ఉణ్బోం అరివి ఒன்றும் இல்லாத அயுக்குலத்து வந்தன்னை பிறவி பிறந்தனை புண்ணியம் நாம் உடையோம் நாம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளை கள்ளோம் அனின்பால் உந்தன்னை சிறுபேர் அழைத்தேனவும் சீரையருளாதே ఇరైవా నీతారాయ్ పరై ఏలోరెంబావాయ్. ఆండాళమ్మవారు ఈ తిరుప్పావైలో ఈ పాసురంలో గోపవనితల యొక్క అమాయకమైనటువంటి జీవన విధానాన్ని, వాళ్ళ యొక్క అభిమతాన్ని మృదు మధురమైనటువంటి పదాలతో, మనోహరమైనటువంటి భావాలతో భక్తి ప్రపూర్ణంగా మనకు అందించడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి గోపవనితులందరూ చక్కగా కూడుకుని ఆ పరమాన్నాన్ని ఏ విధంగా భోగ్యంగా స్వామివారి ప్రసాదంగా తిని జీవితాన్ని ధన్యం చేసుకుని వ్రతాన్ని పరిసమాప్తి చేసుకుంటామని చెప్పి సంభావించారో, అటువంటి గోపవనితులకందరికీ మరల ఒక అనుమానం వచ్చింది. శ్రీకృష్ణుడు లాంటి మహానుభావుణ్ణి మనం ఈ విధంగా కోరికలు కోరి ఆయనని ఆ విధంగా మన వైపు తిప్పుకుని మన యొక్క పూర్వజన్మ కృత విశేష పుణ్య భాగ్యం వల్ల మనమందరం ఈ విధంగా ప్రవర్తిస్తున్నాము. స్వామివారు మన గురించి ఇంకేదన్నా అనుకుంటారేమో ఇంకో రకంగా మన ప్రవృత్తిని చూచి అని వారందరూ భావించి స్వామివారితో ఈ విధంగా విన్నవించుకుంటున్నారు. కరవైకల్ పిన్ సెండ్రు కానం సేరుందు ఉణ్బోం. స్వామి, మేము మాట్లాడే మాటల్లో ఒకవేళ ఏదైనా వ్యతిక్రమమైన అర్థాలు వచ్చాయేమో, మా మాటల్లో ఎక్కడైనా సరే మర్యాద మన్నన తప్పి ఏదైనా మాట్లాడి ఉన్నావేమో ఇవన్నీ మనస్సులో పెట్టుకోకుండా, మా భాషని మా పదాలు కాకుండా మా మనస్సును గ్రహించు స్వామి. మిగతా వాళ్ళు గ్రహించలేరు. అవతల వాళ్ళ హృదయాలలో ఉండేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలంటే అవతల వాళ్ళ మాటల్లో అర్థం గోచరించాలి. అలా ఒక అర్థము రెండో అర్థం కూడా గోచరించేటువంటి కావ్యాలనే ధ్వని కావ్యాలు అంటారు మన వాళ్ళందరూ.
సాహిత్యంలో ధ్వని సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. కాబట్టి గంగాయాం ఘోష అంటారు. అంటే గంగా నదిలో పల్లె ఉంది అని. గంగా నదిలో ఎక్కడన్నా ఊరు ఉంటుందా? మీ ఇల్లు ఎక్కడ అంటే బందర్ రోడ్డు మీద అంటారు. బందర్ రోడ్డు మీద ఇల్లు ఉంటుందా? బందర్ రోడ్డు పక్కన ఉంటుంది. ఇలా రకరకాలుగా పదాలకి అర్థాలు, అంతరార్థాలు రకరకాలుగా ఉంటాయి. లక్ష్యార్థము, రోడార్థము, వాచ్యార్థము, ఇలా రకరకాల పదాలకు అర్థాలు ఉంటూ ఉంటాయి. ఓ పరమాత్మ, ఈ అలంకార శాస్త్రాలు, ఈ శబ్దశాస్త్రాలు మాకు తెలియవు. మాకు తెలిసిన శబ్దం ఒక్కటే, అది నువ్వు. ఆ నువ్వుకి ఎన్ని రకాల పేర్లైనా ఉండొచ్చు. గోవింద, కృష్ణ, మణివన్న, ఇలా ఎన్ని పదాలైనా ఉండవచ్చు. అవే మాకు తెలుసు. నిన్ను కీర్తించడమే మాకు తెలుసు. ఆ పదాలవన్నీ చక్కగా వ్యాకరణయుక్తంగా ఉన్నాయో లేవో కూడా మాకు తెలియదు. కాబట్టి ఓ పరమాత్మ, కరై వైకల్ పెన్సెండ్రు కానం సేరుందు ఉండిపోం. మేమంతా పశువుల వెనకాల వెళ్ళి వాటిని మేపుకుంటూ అడవుల్లో అక్కడే మేము కూడా అన్నం తింటూ జీవించేవాళ్ళం. కాబట్టి మా జీవనం అంతా అడివే. ఒక ఆటవికల్ లాంటి జీవితం మాదంతా. మా జీవన సౌభాగ్యం అంతా అడవుల్లో ఉండేటువంటి ఆవులను కాచుకోవటమే, వాటి వెనకాల తిరగటమే, వాటిని సరిగ్గా మార్గంలో పయనింపచేయటమే. పశువులకి మేము మార్గంగా ఉన్నాం తప్ప మాకెవరూ మార్గదర్శకులు లేరు పరమాత్మ. కాబట్టి మా యొక్క మాట, పలికే విధానం, మా యొక్క జీవనం అంతా పశువుల మాదిరిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ విషయాన్ని మనస్సులోకి పరిగ్రహించకుండా ఉండు. అరవి వందం ఇల్లాదా, కొద్దిగా కూడా మాకు తెలివి లేదు, ఏమాత్రం మాకు తెలివి లేదు. తెలివి లేనిటువంటి ఒక లక్షణం మాకు సహజమైన లక్షణం. అయ్యక్కులత్తు ఉందన్నై పెరవి పురందనే పుండియం నాం విడయ్యమును. ఇటువంటి ఏమీ తెలియనటువంటి ఎదుకులంలో, ఈ గొల్ల వంశంలో, ఈ గొల్ల కులంలో నీవు అయ్యక్కులత్తు, ఈ యాదవ వంశంలో నువ్వు పుట్టావు. గొల్ల అనేటువంటి శబ్దం గోపాల అని ఉంది. గోవుల్ని పాలించేవాడు అంటే గోవులందరినీ కాచి చక్కగా సంరక్షించేవాడు గోపాల. గోపాల, గో, ఆల, గొల్ల అనే పదంగా మారింది. కాబట్టి గోవులను కాచుకునేటువంటి పవిత్రమైన వృత్తి కలిగిన వారందరూ గొల్లవారందరే. మేమందరం గొల్ల వనితులం. అమాయకంగా మాకు తోచింది తిని ఏ విధంగా అయితే ఆవులన్నీ పాలు ఇస్తాయో అదేవిధంగా మేము కూడా అనేక విషయాలను విని మాకు తెలిసిన విషయాలు చెప్తున్నాము. మేము కూడా గోవులు లాంటి వాళ్ళమే. గోవులు గడ్డి తిని పాలిస్తాయి. మేము కూడా అనేక రకాల మంచి మాటలు విని అవతల వాళ్ళకి సత్కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం. అటువంటి ఏమాత్రము తెలివి లేని అమాయకులైనటువంటి ఈ యొక్క యాదవ వంశంలో, ఈ గొల్ల వంశంలో నీవు జన్మించావు. పెరవి పిరందనే పుణ్యం. కాబట్టి ఈ విధంగా నువ్వు పుట్టటం మాకందరికీ ఎంతో పుణ్యము. ఇటువంటి వంశంలో నువ్వు జన్మించావు కదయ్యా. నువ్వు నిజంగా ఎక్కడ పుట్టాలి? బ్రహ్మాండంగా ఉండేటువంటి మహారాజులు, చక్రవర్తులు, లేకపోతే మహర్షులు, అటువంటి వారిలలో పుట్టాలి. అటువంటి వంశంలో, కులంలో పుట్టాలి. కానీ నువ్వు అమాయకమైన ఈ గోకులంలో జన్మించావు. అది మా పుణ్యభాగ్య విశేషం. ఇటువంటి పుణ్యభాగ్య విశేషంతో మేము మిమ్మల్ని అందరినీ మేము సేవిస్తూ ఉన్నాము. అరవేల్ నముక్కు ఇంగు ఒళిక్కు ఒళియాదు. నీతో మాకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. అది నువ్వు కాదన్నా మేము కాదన్నా పోయేది కాదు అని ఒక గొప్ప మాట మాట్లాడారు గోపవండితులందరూ. కృష్ణ పరమాత్మ ఈ యొక్క గొల్ల వంశంలో, గొల్ల కులంలో, గోకులంలో పుట్టడం అనేటువంటిదే ఒక విశేషం. ఆ పుణ్యభాగ్య విశేషాన్ని అందిపుచ్చుకున్నారు ఈ గోపవనితులందరూ. ఓ పరమాత్మ, మా మీద ఏదైనా ఒక దోషాన్ని ఆరోపణ చేసి మమ్మల్ని కాదంటావేమో, అది కుదిరే వ్యవహారం కాదు. నువ్వు కూడా మేము కోరిన కోరికలను తీర్చకపోతే కృష్ణుడు సరిగ్గా మమ్మల్ని సంభావించలేదు అని చెప్పి నీతో మేము సంబంధాన్ని పోగొట్టుకోము. ఒకవేళ నీ మధ్య మా మధ్య ఉండేటువంటి సంబంధాన్ని చెరిపివేయటానికి ఎవరైనా వ్యక్తులు ప్రయత్నించినా వారి ప్రయత్నాలు మేము సాగనివ్వము. కాబట్టి ఓ పరమాత్మ, నీకు మాకు ఉన్నటువంటి ఈ అనుబంధాన్ని నువ్వు చెరపలేవు, మేము కాదనలేము. ఈ రెండు పరస్పరం ఆధారము.
అది ఎటువంటిదంటే భక్తుడికి భగవంతుడికి ఉండేటువంటి అనుబంధం లాంటిది. దాన్ని ఎవరు విడదీయలేరు. ప్రహ్లాదుణ్ణి నరసింహస్వామిని ఎవరైనా వేరు చేస్తారా? కుదురుతుందా? ప్రహ్లాదుణ్ణి శ్రీమన్నారాయణ్ణి ఎవరైనా విడదీస్తారా? గజేంద్రుణ్ణి శ్రీమన్నారాయణ్ణి ఎవరైనా విడదీస్తారా? రాముడితో పాటు ఉన్నటువంటి ఆ దాసుడైనటువంటి ఆంజనేయ స్వామిని, ఆ సుగ్రీవుణ్ణి, ఆ విభీషణుణ్ణి, ఆ లక్ష్మణుణ్ణి ఎవరైనా విడదీస్తారా? కృష్ణావతారంలో ఉండేటువంటి వివిధమైనటువంటి భక్తులందరినీ విడదీయగలమా? కాబట్టి భగవంతునికి భక్తునికి ఉండేటువంటి అనుబంధం ఏదైతే ఉందో అది స్వామివారు తెంచుకుందామన్నా కుదరదు, భక్తుడు తెంచుకుందామన్నా కుదరదు. కాబట్టి ఓ పరమాత్మ, నువ్వు ఏదన్నా మాలో చిన్న చిన్న లోపాలు చూసి మమ్మల్ని విడిచిపెడతావేమో, మేము మాత్రం నిన్ను వదలం, నువ్వు కూడా మమ్మల్ని వదలొద్దు. వదిలిద్దామని చెప్పి అనుకుని నువ్వు ప్రయత్నించినా అది కుదిరే వ్యవహారం కాదు. కారణం ఒకటి, మా గోకులంలో జన్మించాం నువ్వు, అదేవిధంగా ఆ గోకులంలో మేము కూడా జన్మించాం. రెండోది, మేము మీకంతకీ భక్తులు అయ్యాము. కాబట్టి ఈ 3 కారణాల చేత మన బంధం సుదృఢంగా ఉంటుంది ఓ పరమాత్మ. అరయాద పిళ్ళై కలోం అన్బిని నాలు ఉందన్నై. లోకజ్ఞానం ఏమాత్రం తెలియని మేమంతా నిన్ను అనేక రకాలుగా పిలుస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు మాత్రం ఏమైంది? ఉందన్నై సిరుప్పేరు, నిన్నొక చిన్న పేరుతో పిలిచాము, దీనికి మాత్రం నువ్వేమనుకోవద్దు అంటున్నారు. ఏమిటా చిన్న పేరు అని అంటే గోవిందా. మనం నిన్ననే చెప్పుకున్నాం, పాసురాలన్నిట్లోనూ మొట్టమొదటిసారిగా గోవిందా అనేటువంటి శబ్దం కోడారే వెల్లుం శ్రీరు గోవింద ఉందన్నై అనేటువంటి పాసురంలో మొట్టమొదటిసారిగా గోవిందా అనేటువంటి శబ్దం మనకి వినిపిస్తుంది. అదేవిధంగా ఈ పాసురంలో కూడా కొరై వన్రు మిల్లాదు గోవింద ఉందన్నోడు. కాబట్టి గోవింద అనేటువంటిది నీకేమో చిన్న పేరులాగా నీకు అనిపిస్తుందేమో, మాకు అంతకన్నా నోరు తిరగదు. సర్వలోకైక నాయక, శ్రీయపతి, పరమాత్మ, పురుషోత్తమ, అతర్క్య, అభూతి ఇలాంటి పదాలు మాకు తెలియవు. మాకు తెలిసింది ఒకే ఒక్క చిన్న పేరు, అది గోవిందా. కాబట్టి గోవిందా అనేటువంటి సిర్పేరు అళేనత్వం శీరీరులాదే. కాబట్టి ఈ చిన్న పేరుతో నిన్ను పిలిచాము అనేటువంటి కోపాన్ని నువ్వు పెట్టుకుంటావేమో, అటువంటి కోపాన్ని ఏమీ పెట్టుకోకుండా ఓ దేవా, ఎరైవా నీతారాయ్ పరే ఏలోరెంబావాయ్, మమ్మల్ని అందరినీ నువ్వు అనుగ్రహించాలి అనేటువంటి ఈ సంక్షిప్తమైన పాసురంలో గోపవనితుల యొక్క సమస్తమైన హృదయ నివేదన, స్వామివారికి బాగా ఇష్టమైనటువంటి గోవింద, స్వామివారు పెరిగి పెద్దదవుతున్నటువంటి ఈ గోకులము యొక్క వైభవము మనకు అర్థమవుతుంది. బృందావనంలో కూడా ఇప్పుడు మీరు వెళ్ళిరండి చక్కగా స్వామివారి దర్శనానికి. ఆ బృందావనంలో కాలు పెడితే చాలు మన హృదయం బృందావనం అయిపోతుంది. అక్కడ ప్రవహించేటువంటి యమునా నది, అక్కడ ఉండేటువంటి ఆలయాలు, శ్రీకృష్ణ పరమాత్మ తిరుగాడినటువంటి ప్రదేశాలు, అక్కడ ఒక వటవృక్షం ఉంటుంది, ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేణువు ఊదినటువంటి ప్రదేశం, ఆ కొమ్మల దగ్గర చెవి పెట్టి ఆరించి వింటే అనేక రకాలైనటువంటి మంగళకరమైన శబ్దాలు వినపడుతూ ఉంటాయి. ఇప్పటికి కూడా అందరికీ అనేక రకాలైనటువంటి కృష్ణ భావనలతో, కృష్ణ స్పర్శతో పునీతమైంది బృందావనం. ఇప్పటి బృందావనాన్ని చూస్తేనే భక్తుల యొక్క సకలమైనటువంటి సౌభాగ్యాలు కలుగుతున్నాయో, శ్రీకృష్ణుడే స్వయంగా ఉండేటువంటి ఆయన అవతారం జరుగుతున్నటువంటి ఆ ద్వాపర యుగంలో ఈ కథ జరిగేటువంటి సన్నివేశం ఇంకెంత ఉత్కృష్టము, ఎంత పుణ్యము. కాబట్టి ఓ పరమాత్మ, మేము ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ నీ గురించి సంభావించే వేళ దోషాలు కనుక జరిగినట్లయితే వాటిని మన్నించు. మేమంతా అడవిలో తిరిగేటువంటి అమాయకులం, అడవిలో ఆవుల్ని కాచుకునేటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళం, భాషా పరిజ్ఞానం లేనివాళ్ళం, గోవింద అనేటువంటి చిన్న శబ్దాలతో నిన్ను సంబోధించేటువంటి సామాన్యమైన శక్తి కలిగిన వాళ్ళం. గోకులంలో నువ్వు పుట్టావు, మేము పుట్టాము, నువ్వు భగవంతుడుగా భర్తగా మేము భావిస్తున్నాము, నీవు మమ్మల్ని భక్తులుగా అనుగ్రహిస్తూ ఉన్నావు.
భగవంతుడు ప్రియశబ్ద ప్రియుడు కాబట్టి నీకు ప్రియమైనటువంటి గోవింద అనేటువంటి శబ్దంతో మేము నిన్ను కొలుస్తున్నాము. కాబట్టి ఈ 3 సంబంధాల ద్వారా మన యొక్క అనుబంధం శాశ్వతం స్వామి. మా మీద ఏమాత్రము కోపాన్ని వహించకుండా మమ్మల్ని అందరినీ అనుగ్రహించు అనేటువంటి ఈ పాసురంలో శరణాగతి అనేటువంటి లక్షణం మనకు కనిపిస్తూ ఉంది. దేవుడి యొక్క పాదాలే తప్ప ఇతరత్ర ఏది దిక్కు లేదు అని ఎవరైతే భావన చేస్తారో దానికి శరణాగతి అని పేరు. అంటే కృష్ణుడిని శరణాగతి పొందారనుకోండి, ఇంకా వేరే ఏ దేవుణ్ణి శరణాగతి పొందే అవకాశం లేదు. ఇంకెవరి పేరు తలుచుకోవాల్సిన పని లేదు. ఇంకా ఏ వస్తువుని ఆశ్రయించాలని పని లేదు. కాబట్టి ఏ వస్తువులని, ఏ ద్రవ్యాలని, ఏ కాలాన్ని, ఏ వ్యక్తులని ఎవరిని కోరకుండా ఒకే ఒక వ్యక్తిని, అది పరమాత్మని అనన్యంగా భావించి శరణాగతి వేడటం ఏదైతే ఉందో దానివల్ల భక్తుడు తరిస్తాడు, పరమాత్మ సంతోషిస్తాడు. నవవిధ భక్తి విధానాలలో నువ్వు ఏ విధానం ద్వారా అయినా సరే పరమాత్మను చేరుకోవచ్చు. అన్నిటికీ మించి శరణాగతి అనేది అన్నిటికీ మించినది, దానికన్నా మరొకటి మించినది లేదు. ఆ శరణాగతినే శ్రీవైష్ణవ సంప్రదాయం పదే పదే భక్తులకు తెలియజేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఉత్కృష్టమైన పరమాత్మని యొక్క అనుగ్రహము, ఆయన యొక్క విషయాలు, ఆయన యొక్క గుణ సంకీర్తన అనేటువంటిది మనం ఒకసారి ఆ రుచి అనుభవించామనుకోండి, వేరే దానికి వెళ్ళే అవకాశాలు లేవు. పోతన భాగవతంలో ఈ విధంగా అభివర్ణిస్తూ ఉంటాడు ప్రహ్లాదుడి యొక్క నోటి వెంట. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచజొరునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జేరునే కుటిజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరం బరుగునే సాంద్ర నిహారములకు, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి నితరంబు చేరనేర్చు, వినుత గుణశీల మాటలు వేయునేలా అనంటాడు ప్రహ్లాదుడు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడితో. మందార మకరంద మాధుర్యమును తేలు మధుపంబు, ఆ మందార పువ్వుల్లో ఉండేటువంటి తేనెను, అత్యంత స్వాదు అయినటువంటి ఆ తేనెను స్వీకరించినటువంటి తుమ్మిద మరొక చోటుకు వెళ్ళలేదు. నిర్మల మందాకిని వీచికుల తూగు రాయంచ జనునే తరంగిణులకు, నిర్మలమైనటువంటి ఆ గంగా నది అలల మీద చక్కగా ఊగుతూ తామర తూడలను తింటూ పావనమైన గంగానదిలో విహరించేటువంటి రాజహంస మామూలు కాలువల్లో తిరుగుతుందా? మామూలు నీళ్ళల్లో విహరిస్తుందా? చేయదు. లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జేరునే కుటిజములకు, వేసవికాలంలో లేదా వసంత మాసంలో అప్పుడే చిగురించిన మామిడి చెట్ల యొక్క లేత చిగుళ్లను కొరికి కొద్దిపాటి వగరుతో ఉన్నటువంటి ఆ యొక్క రసాన్ని ఆస్వాదించి కమ్మగా కూసేటువంటి కోయిల వేరొక ఆకులను కానీ వేరొక వృక్షాన్ని కానీ తినటానికి అది వెళ్ళదు. ఆ మామిడి చిగుళ్ళనే తింటుంది. ఆ కమ్మని గానాన్ని అక్కడి నుంచే వినిపిస్తూ ఉంటుంది. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరంబు అరుగునే సాంద్ర నిహారములకు, పున్నమి వేళ ఆకాశంలో వెన్నెలను కురిపించేటువంటి ఆ వెన్నెలను తిని చకోరం హాయిగా జీవనం చేస్తూ ఉంటుంది. అటువంటి చకోరము సాంద్ర నిహారములకు, మంచు మొక్కలు అలాంటి జోలికి వెళ్ళదది. అదేవిధంగా అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మేరీతి నితరంబు చేరనేర్చు, వినుత గుణశీల మాటలు వేయినేలా. ఆ శ్రీమన్నారాయణ యొక్క పదపద్మాలను ఆరాధించేటువంటి మనస్సు అనేటువంటి తుమ్మిద స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క వాత్సల్య మకరందాన్ని గ్రోలుతుందే తప్ప ఇతరమైన పుష్పాల జోలికి వెళ్ళదు. ఇది శరణాగతి యొక్క లక్షణం. ఏ విధంగా అయితే తుమ్మిద మందార పూల యొక్క మాధుర్యాన్ని తెలుసుకుని అవతల పూలకి వెళ్ళదో, ఏ విధంగా అయితే రాజహంస గంగానదిలో విహరిస్తుంది తప్ప అన్యమైన ప్రవాహాల దగ్గరికి వెళ్ళదో, ఏ విధంగా అయితే కోయిల
ఈ మామిడి యొక్క లేత చిగుళ్ళను తింటూ చక్కని కుహూరవాలు చేస్తుంది, అవతల చిగుళ్ళు తినదో, అదేవిధంగా చకోరము వెన్నెలను స్వీకరిస్తుందే తప్ప ఇతరమైన వాటిని ఏ విధంగా స్వీకరించదో, మన మనస్సు కూడా పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య తత్వాన్ని తెలుసుకుని, స్వామివారి మహత్వాన్ని అర్థం చేసుకుని, స్వామివారి యొక్క వాత్సల్యాన్ని పొంది, స్వామివారి వల్ల ఏ ఏ కార్యాలు పొందాలో, ఎటువంటి సత్ఫలితాలు అందుకోవాలో గ్రహించి తద్విధంగా జీవనాన్ని గడుపుకుంటూ శరణాగతితో వెళతాడో ఇతర దైవాల పట్ల అతను వెళ్ళడు, ఇతర వస్తువులను ఆశ్రయించడు, ఇతరవి దేని దాన్ని ఒప్పుకోడు. ఉదాహరణకి మనకి పురాణ కథలు అవన్నీ మనం పరిశీలించినట్లయితే ఏదైనా యుద్ధాలు జరిగినప్పుడు శ్రీమన్నారాయణ భక్తులు స్వామివారిని వేడుకుంటారు. స్వామి, నేను చిన్నరాజుని, చాలా తక్కువ సైన్యం ఉంది, అవతల ఆయన మహారాజు చక్రవర్తి గొప్ప సైన్యంతో వస్తున్నాడు, ఓడిపోతానేమో, నీవే తప్ప నాకు ఇంకెవరూ రక్షలేదు అని అంటే వాళ్ళని సంరక్షిస్తాడు పరమాత్మ. అది శరణాగతి. అంబరీషుడు బ్రహ్మాండంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తూ ఉంటే చివరిలో దూర్వాస మహర్షి వచ్చి అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం దండించటానికి వచ్చినప్పుడు మరలా ఆ విష్ణుమూర్తి ఇతరుల యొక్క అంశాలను గ్రహించుకుని దూర్వాసుడు అంబరీషుడి దగ్గర రాగా ఆ అంబరీషుడి యొక్క ప్రార్థన మేరకు సుదర్శన చక్రం పక్క వెళ్ళిపోయింది, దుర్వాసుడు బ్రతికగలిగాడు. ఇవన్నీ ఏ అంశాలు తెలియజేస్తున్నాయి? పరమాత్మ భక్తుని పట్ల ఉండేటువంటి ఆ వైలక్షణ్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి స్వామివారిని ఒక్కసారి శరణు కోరారనుకోండి, జీవితమంతా శుభప్రదంగా సుఖమయంగా ఉంటుంది. వ్యాధులు వచ్చాయి, పరమాత్మని మనం ప్రార్థించాలి. ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చాయి, మనం స్వామివారిని ప్రార్థించి పరిష్కారం చేసుకోవాలి. అంతే తప్ప ఇతరత్రా కాదు. ఎప్పుడైతే పరమాత్మ మీద భక్తి సన్నగిల్లి దేవుడు ఈ పని చేస్తాడో చేయడో, ఎందుకైనా మంచిదే అని చెప్పి ఆ వ్యాధులకి మందులు తిని సమస్యలకి పరిష్కారాలు వెతుక్కుని ఇలా చూస్తే దాన్ని శరణాగతి అనరు. నువ్వు అనన్యమైన నిశ్చలమైన నిశ్చింతమైనటువంటి ఆ బుద్ధితో గనక స్వామివారి పాదాలను గనక ఆశ్రయించినట్లయితే అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలాన్ని స్వామివారు ప్రసాదిస్తాడు. ఇంకా నాకేమీ దిక్కు లేదని చెప్పి గజేంద్రుడు ఆ యొక్క ముసలతో పోరాడలేక తొండాన్ని పైకెత్తి, ఓ దేవుడా, నీవు తప్ప నాకు ఇంకెవరూ దిక్కులేదు అని అంటే మిగతా దేవతా సమూహం ఎవ్వరూ రక్షించడానికి వెళ్ళలేదు. సకల లోక రక్షకుడైన విష్ణువే వైకుంఠం నుంచి కదలి వచ్చి గజేంద్రుడిని కాపాడాడు. కాబట్టి అటువంటి భావన, స్వామివారే నాకు అనేటువంటి భావన ఉండాలి. అటువంటి భావన ఉంది కాబట్టే గోపవనితందరూ కృష్ణ పరమాత్మని అర్థించారు తప్ప అన్యదైవాన్ని వాళ్ళు ప్రార్థించలేదు. కృష్ణ నామాన్ని స్మరించారు తప్ప ఇంకే నామాన్ని వాళ్ళు పఠనం చేయటం కానీ స్మరించడం కానీ చేయలేదు. రాత్రి పగలు శారీరకంగా మానసికంగా వాచికంగా ఆ కృష్ణ పరమాత్మనే వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారు. కాబట్టి ఓ పరమాత్మ, త్రికరణ శుద్ధిగా నీ పాదాలను మేము శరణాగతి చేసి నిన్ను ఆశ్రయించాము. కాబట్టి మా యొక్క భాషలో కానీ మా ప్రవర్తనలో కానీ మా యొక్క జీవన గమనంలో కానీ అత్యున్నతమైన సంస్కారం ఉన్నా లేకపోయినా నీ పట్ల ఉండేటువంటి భక్తిని ఒక్కటే నువ్వు కొలమానంగా తీసుకుని మమ్మల్ని సంరక్షించు అనేటువంటి గోపవనితుల యొక్క విన్నపం ఏదైతే ఉందో అది సమస్తమైన భక్తుల యొక్క విన్నపం కూడా. గోపవనితులను మనకిచ్చేటువంటి సందేశం ఏమిటంటే, ఆండాళమ్మవారు ఆ గోపవనితుల రూపంలో మనకిచ్చేటువంటి ఉపదేశం ఏమిటంటే, ఈ రకమైనటువంటి భావనతో పరమాత్మని గనక సేవించినట్లయితే నా కులము, నా యొక్క అంతస్తు, నా యొక్క వయస్సు, నా ధనము, నా పదవి, నేను ఉండేటువంటి ప్రాంతము, నేను మాట్లాడేటువంటి తీరు, నా భాషా వైభవం ఇలాంటివి ఏమీ వద్దు. నేను నువ్వు, నువ్వే నేను, నీ పాదాలు తప్ప ఇంకేమీ లేదు నా మనస్సులో అని ఎవరైతే నిర్మల భక్తితో ఉంటారో అటువంటి వారినందరినీ స్వామివారు అనుగ్రహిస్తారు. దానికి ఉదాహరణే గోపవనితులు అనేటువంటి ఈ పాసురంలో ఉండేటువంటి పరమార్థం ద్వారా మనం కూడా మన జీవనాన్ని సుసంపన్నం చేసుకుని దైవం పట్ల అధికమైనటువంటి భక్తితో
స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ జీవించి ఉన్నంతకాలము చేతనైనంత ఇతరులకి సహకారం చేస్తూ పరమాత్ముని సదా ధ్యానిస్తూ ఎవరైతే ఈ జీవన సౌభాగ్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారో వారికందరికీ సకల శుభాలు కలుగుతాయని ఆండాళ్ తల్లి మనకందరికీ అందించేటువంటి ఈ పాసురంలో ఉండేటువంటి గొప్పదనాన్ని తెలుసుకుంటూ ఆ రకంగా మనం జీవనం గడపాలి అని చెప్పి కోరుకుంటూ స్వోచ్ఛిష్ట మాలిక బంధ గంధ బంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం సర్వే జనా సుఖినో భవంతు.